ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో భద్రతా దళాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఆపరేషన్ కగార్తో దండకారణ్యంలో అలజడి ఏర్పడింది. కొంతకాలంగా అక్కడ ఎన్కౌంటర్ల పేరుతో నక్సల్ సేరువేత సాగుతోంది. నిరంతర కూంబింగ్ ఆపరేషన్లు, వరుస ఎన్కౌంటర్లు, కోవట్ల సమాచారంతో మావోయిస్టు పార్టీ సాయుధ దళాలు నిర్వీర్యమవుతున్నాయి. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ వాతావరణం నుంచి బయటపడటానికి మావోయిస్టు యాక్షన్ టీంలు తెలంగాణలోకి వచ్చాయి. వాళ్ల కదలికల మీద నిఘా వేసిన పోలీసులు వాళ్ల లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్న తీరు మీద 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల మీద పట్టు సాధించడానికి భద్రతా దళాలు పెద్ద ఎత్తున ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఆపరేషన్ కగారు పేరుతో అక్కడ వేల సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించి ఆ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు. దండకారణ్యంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి 2 కిలోమీటర్లకు ఒక సైనిక శిబిరం ఏర్పాటు చేసి పార్టీ దళాలను ఊపిరి సలనివ్వకుండా ఎక్కడికక్కడ కాపుగాస్తున్నారు. ఈ ఏడాది 100 సంఖ్యలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన వారిని కోల్పోగా వేలాది మంది భద్రతా దళాలకు దొరికి తప్పనిసరి పరిస్థితిలో లొంగిపోవాల్సి వచ్చింది. వరుస ఎన్కౌంటర్ల మధ్య మావోయిస్టులు ఛత్తీస్గఢ్ వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవాలన్న ఆలోచనలో పడ్డారు. తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతంలోని దండకారణ్యంలో షెల్టర్ జోన్లు ఏర్పాటు చేసుకోవాలని ఆలోచించిన మావోయిస్టులు సురక్షిత ప్రాంతాల ఎంపిక కోసం రెక్కి జరుపుతూ వచ్చారు. మరోవైపు తెలంగాణ ఎస్బీఐ అధికారులు మావోయిస్టుల ఎత్తుగడలను, కదలికలను కోవర్టుల ద్వారా సేకరిస్తూ వస్తున్నారు. తెలంగాణలోని మావోయిస్టులు ప్రవేశించకుండా కాపలా కాస్తూనే ఇప్పటికే ప్రవేశించిన యాక్షన్ టీంల కోసం నిరంతర కూంబింగ్ జరుపుకున్నారు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రఘునాథేపాలెం సమీప అటవీ ప్రాంతంలో మాటు వేసే లచ్చన్న బృందాన్ని తెలంగాణ గ్రే హర్డ్స్ పోలీసులు అంతమ చేయడం ఒక కుదుపు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ నుంచి గోదావరి, తాలిపేరు, చింతవాగు మీదుగా పడవల మీద తెలంగాణలోకి ప్రవేశించిన మావోయిస్టు యాక్షన్ టీంల మీద అత్యాధునిక డ్రోన్ల సాయంతో నిఘా వేశారు పోలీసులు. పడవల సాయంతో ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు మావోయిస్టులు రాకపోకలు సాగిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో మావోయిస్టులు తమ రాకపోకల కోసం కాకినాడ నుంచి తెచ్చుకున్న 2 బోట్లను, భారీ ముందుగుండు సామాగ్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 4 మావోయిస్టు మిలిషియా సభ్యులను అరెస్టు చేశారు. ఇది మావోయిస్టులకు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.